Very good morning, children. Sit down. Thank you, teacher. One lesson చెప్పుకుందాం. ఈ రోజు ఎనిమల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఓకే టీచర్. పిల్లలు నోట్బుక్ తీయండి. ఎందుకు కట్టుకుంటున్నా? ఈడ నన్ను నూకేసింది. ఈడ ప్రిన్సిపల్ దగ్గరికి నడలే. వాట్ హ్యాపెన్ టీచర్? ఏమైంది? సార్ వీళ్ళతో రోజు ప్రాబ్లం అవుతుంది, నా మాట అస్సలు వినట్లేదు. అవునా టీచర్? వీళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడండి. మళ్ళీ ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపిస్తారని చెప్పండి. ఓకే సార్. అరే మీ పేరెంట్స్ ని నోరుకొని రాపని నడండి. పిల్లలు రాయండి. ఎనిమల్స్ నేమ్ ఫర్. ఏది మేడం? మావాడిని కొట్టినావు, ఎందుకు కొట్టినావు? మీరేనా ఫాదర్? మీ ఓడు స్కూల్లో అల్లరి బాగా చేస్తుండు. ఏంది మేడం? అల్లరైతే కొడతా నువ్వు? అల్లరి చేయడమే కాదు, మీ వాడు చదువుతలేడు, మిగతా పిల్లల్ని చదవనిస్తలేడు. చదవకపోండి మేడం, మీకేమైతుంది? ఇంకోసారి కొడితే మంచిగా ఉన్నది. ఎవరిని పేరుస్తున్నారండి? చదువు రాకపోతే నష్టపోయేది మీరే. ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి పంపిస్తా అన్నాడు. నష్టపోయినా పర్వాలేదు, మా అబ్బాయిని మాత్రం కొట్టకండి. మాకున్న డబ్బుకు చదువుతో అవసరం లేదు మేడం, మా అబ్బాయికి బిజినెస్ పెట్టిస్తా. ఏమన్నా పెట్టించుకోండి, మాకు ఈ స్కూల్లో డిసిప్లిన్ ఉండాలి, లేదంటే టీసీ ఇచ్చి పంపించేస్తాం. హలో మేడం, ప్రిన్సిపల్ మాకు బాగా తెలుసు, మేము మాట్లాడుకుంటాం. మీ పని మీరు వేసుకోవాలి, ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతా. పరా. మేడం నమస్కారం. నమస్కారం. మీరు మీ అబ్బాయినా? అవును మేడం. ఏమైంది మేడం? మా అబ్బాయి మన తప్పు చేసిండా? అవునండి, మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తుండు, చెప్పినట్టు వినట్లేదు. అయ్యో మేడం, మా అబ్బాయి తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. తెలిసి తెలియని పిల్లగాడు, ఏమైనా తప్పు ఉంటే పట్టుకోకండి. నీకు చదువుతాడు అని వేరే వాళ్ళ సోప కట్టి చెడిపోతుండు. మీరే కొద్దిగా ఇంటి దగ్గర చెప్పుకోండి, లేదంటే ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి పంపిస్తాను. తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. వద్దు మేడం, వద్దు. ఈ ఒక్కసారికి క్షమించండి. ఓకే, మీరు అడిగిన విధానం బాగుంది కాబట్టి నేను క్షమిస్తున్నాను. మళ్ళీ జరగకుండా చూసుకోండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం. అసలు ఏమైంది నాన్న? ఎందుకు గొడవ పెట్టుకున్నావు? నేనేమనలేదు నాన్న, నేను బుక్ తీసుకోగా వాడే నూకేసినాను. నువ్వు నూకేసినప్పుడు మేడంతో చెప్తే అయిపోతుంది కదరా. నేను చెప్పుదాం అనుకున్నాను నాన్న, కానీ వాడే నన్ను కొట్టేందుకు పైన వచ్చిండు. అప్పుడు గొడవ కాస్త పెద్దదైంది. చూడు నాన్న, చదువుతోనే భవిష్యత్తు, చదువు లేకపోతే భవిష్యత్తు లేదు. ఎవరి సోపతి పట్టినా అల్లరి చేయద్దు. టీచర్ చెప్పినట్టు వినాలా, మంచిగా చదువుకోవాలా, మంచి పేరు తెచ్చుకోవాలా. సార్లకు మేడంలకు గౌరవం ఇవ్వాలా, పెద్దలకు గౌరవం ఇవ్వాలా. ఎవరి జోలికి వెళ్ళొద్దు, గొడవలకు అస్సలు వెళ్ళకూడదు. మంచి పేరు తెచ్చుకోవాలా, మా పేరు నిలబెట్టాలా. సరే బిడ్డ, మళ్ళీ ఎవరి జోలికి వెళ్ళొద్దు. అన్నం తిని బడుకోవద్దా. ఏమన్నారు? ఏమన్నారు రా? నేను అసలు ఎట్లయింది అది? నేను ఏమనలే, నన్ను ఆడే ముందు కొట్టిండు. వడగొట్టిండు అరే నేను. ఎవ్వరికి భయపడకు అని సంగతి చెప్తా నేను. ఇంటికి పోదాం పద. సార్ నమస్కారం. నమస్కారం మేడం. మీరా? నన్ను ఆశీర్వదించండి మేడం. అయ్యో ఎవరు
బాబు నువ్వు నా కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నావు? మేడం నేను మీ స్టూడెంట్. మేడం నా పేరు కౌస్తు, మర్చిపోయారా? గోపాలకృష్ణ విద్యానికేతన్లో మీరు మాకు చదువు చెప్పారు. రే కౌస్తు నువ్వారా? ఇంత పెద్ద అయిపోయావురా, ఎలా ఉన్నావురా? బాగున్నా మేడం. రండి మేడం. అరే ఎందుకు రా, వద్దురా. మేడం మీ దగ్గర చదువుకోబట్టే ఈరోజు నేను బ్యాంక్ మేనేజర్. మేడం మీకు గుర్తుందా, చిన్నప్పుడు గొడవ పడ్డప్పుడు మీరే మాకు సంస్కారం చెప్పారు. గుర్తొచ్చిందిరా, చిన్నప్పుడు నువ్వున్న సాయి గారు గొడవ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీ నాన్నని కూడా పిలిపించినాం కదరా? అవును మేడం, అదే అప్పుడు మా నాన్నలు కూడా మర్చిర్రు. అవును కానీ ఆ సాయి గారు ఏం చేస్తుండ్రా? వాళ్ళు బిజినెస్లో లాస్ అయిపోయి దివాలా తీసేరు. అప్పుడు నేనే వాడిని అటెండర్గా పెట్టుకున్నా. పిలుస్తా నాగండి. అరే సాయి. సార్ చెప్పండి. అరే వీళ్ళెవరో గుర్తుపట్టినవారా? ఈవిడ మన మేడం కదా? మేడం నమస్కారం. ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నా. ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా, ఎంత ఎదిగారా? అంతా మీరు నేర్పిన సంస్కారమే మేడం. చూడండి తల్లిదండ్రులారా, మన పిల్లల్ని మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లల విషయంలో మనం నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లల్ని చాలా బాగా పెంచాలి, సంస్కారంతో పెంచాలి. సంస్కారం లేని చదువు బూడిదలు పోసిన పన్నీరు. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి పిల్లల్ని గారాబంగా పెంచకండి, సంస్కారంతో పెంచండి.